ప్రస్తుతం ఇప్పుడు మన కాసల కుటుంబ సభ్యులు ఏదైతే నజర్ బోనం తీస్తుంటారో ఆ బోనం తీయడానికి దానికంటే ముందు మనకి ఇక్కడ శ్యామలక్క వచ్చింది. సో శ్యామలక్కతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అక్క నమస్తే. నమస్తే మా. చెప్పండి అక్క. సో ఇక్కడ మునూర్ కాపు వంశం వాళ్ళు ఇక్కడ నుంచి మన నజర్ బోనం తీయడం జరుగుతుంది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ బోనం? చాలా సంతోషంగా ఉందమ్మా. ముందుగా అందరికి ఆషాఢ మాస శుభాకాంక్షలు. ఆషాఢంలో మొదటి పిల్లలు సమర్పించబోతున్నాం అందరూ. సో నిజంగా ఇది బోనం కాదు, బహుజనులతో అందరితో అమ్మవారికి నైవేద్యాలు ఎక్కించడం ఉంటది. అండ్ ఈ రోజుతో ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు నెల రోజులు ఉంటాయి కాబట్టి అందులో నేను భాగస్వామ్యాలైనందుకు చాలా గర్విస్తున్నాను. నజర్ బోనం అంటే ఎందుకు ఆ పేరు నజర్ బోనం అని ఎందుకు వచ్చింది పేరు? అంటే నజర్ బోనము సదర్ బోనము అని చేస్తారు. ముందుగా నజర్ బోనం ఎందుకు చేస్తారంటే ఆ వంశస్థులు అంటే అందరి ఇళ్లలో నుంచి తీసుకొని జోగడిగి ఆ బియ్యం తీసుకొని అమ్మవారికి అందరి ఇళ్లలో నుంచి తీసి ఆ బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. అది ఆనవాయితీ ఉన్న ఎవరైతే పూజ్యులు సీనియర్స్ గా ఎవరెవరైతే వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తుందో వాళ్ళు కొందరేమో అందరి దగ్గర అడిగి చేస్తారు, కొందరేమో వాళ్ళ ఇంటి నుంచి ఒక వతందారులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే వతందారులు ఉన్నారో అలా ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఇంట్లో నుంచి నజర్ బోనం పోయాక సదర్గా అందరు చేసేదే ఆనవాయితీ. థ్యాంక్ యూ అక్క. ప్రస్తుతం ఇప్పుడు మనతో పాటు మునూర్ కాపు రాష్ట్ర అధ్యక్షురాలు బండి పద్మ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు మీకు కూడా. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆషాఢం, ఫస్ట్ గురువారం ఆనవాదిగా మా మున్నూరు కాపు పటేలమ్మ లక్ష్మమ్మ నజర్ బోనం ఫస్ట్ 5 గంటలకే స్టార్ట్ అవుతుంది. 5 గంటలకు వెళ్ళినాం కుల సోదరులు అందరం కలిసి. ఆల్రెడీ బనం ఎక్కించి బట్టలు పెట్టినాం, చీరశారలు, పువ్వులు, గాజులు అన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని ఇప్పుడు మళ్ళీ ఆ రోజు నవాబులు 4 దశాబ్దాల కింద లక్ష్మమ్మ పటేలమ్మకి ఒప్పగించడం జరిగింది. పైకమిచ్చి ఆ రోజు డబ్బులను పైకమందరూ పైకమిచ్చి బోనాల నజర్ బోనం అంటే నజర్ బోనం ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడేమో సర్కార్ బోనం అంటారు దీన్ని. ఓకే, అసలు నజర్ బోనం అంటే ఏంది? నజర్ బోనం అని పేరు ఎందుకు వచ్చింది? సో ఒకప్పుడు నజర్ బోనం సమర్పించిన తర్వాతనే వేరే బోనాలు కూడా సమర్పించడం జరుగుతారు అన్నట్లు చెప్పిరు కాసల వంశం వాళ్ళు. ఎందుకు నజర్ బోనం అని పేరు వచ్చింది? నజర్ బోనము అంటే పబ్లిక్ ఎవ్వరు లేవక ముందు ఫస్ట్ అమ్మవారికి జస్ట్గా నజర్ బోనం పెట్టి అమ్మవారిని తృప్తిపరిచి వచ్చే పబ్లిక్ అమ్మవారి ఆశీర్వాదాలు ఇవ్వడం కోసం ఉగ్ర రూపంతో ఉంటది కదా అమ్మవారు అంటే, దానికోసం అనేసి నజర్ బోనం అంటే అతిశక్తిమంతులైన మున్నూరు కాపు లక్ష్మమ్మ పటేలమ్మకి సర్కారు ఒప్పజెప్పిన బాధ్యత. దానికే అందుకే పొద్దున్నే పోయి 5 గంటలకే సమర్పించుకొని వచ్చేవాళ్ళు. వచ్చినాక మళ్ళీ సర్కార్ బోనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పైకం వస్తుంది. ఆ బోనం పైన అదే ప్రత్యేకంగా మళ్ళీ ఇప్పుడు కూడా ఊరేగింపుగా శివసత్తులు మన పోతరాజులతోని ఆడిపాడి సాంప్రదాయ నృత్యాలతోటి మళ్ళీ కూడా ఊరేగింపుగా వెళ్ళిపోతాం. గత 4 శతాబ్దాల నుండి ఈ లక్ష్మమ్మ పటేలమ్మ బోనం వస్తుంది మన కాసాల వంశస్థు నుండి. అది కొద్ది మందికే తెలిసేది. అంటే ఇక్కడ అప్పుడు ఇవన్నీ విలేజ్లు ఊర్లలో ఒక ఊరు కిందకి వచ్చేది గోల్కొండ అంటే. అది కొంచెం ఇప్పుడే స్ప్రెడ్ అవుతూ నాకు కొంచెం తెలిసి నేను కూడా ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేయంగా 1 మంత్ కింద నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉంటారు కాసాల ఫ్యామిలీ అని తెలిసింది. వాళ్ళే వంశస్థులు 4 దశాబ్దాల నుంచి వస్తున్నాయని తెలిసింది. తెలియగానే నేను వచ్చినా కలిసినా మాట్లాడినా, అరే ఇది ఒక్క ఇంటికే కాదు కదా పరిమితం, మన కాపుకి ఇంత ప్రత్యేకత ఇంత సాంప్రదాయమైన పండుగ ఒప్పజెప్పిండు కాబట్టి దాన్ని రాష్ట్రవ్యాప్తంగా మేము అందరికి తెలియజేయాలని. మన గత ప్రభుత్వాల నుండి కూడా కొంచెం వెనుకబడిపోతుంది, ఇప్పుడన్నా కొంచెం మనం ముందుకు తీసుకురావాలనే దాంట్లో అందరం మా కులాస్తులు కూడా 33 జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చిండ్రు. పొద్దుగాల 5 గంటలకు వచ్చిండ్రు, మళ్ళీ వస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇక ముందుకు కూడా ఇంకెట్లా అభివృద్ధి చేయాలనుకుంటారు మునూర్ కాపు సంఘాలు వాళ్ళు? ఇది ఇన్ని రోజులు కాసాల ఫ్యామిలీ ఒక్కరికే పరిమితమైన ఈ పండుగ మా మున్నూరు కాపు పటేల్స్ వంశానికి అంటే తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఇందులో అక్కువై భాగస్వాములుగా పోవాలని. మన కులానికి ఇంత ప్రత్యేకత ఉంది. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు మన లక్ష్మమ్మ కాసాల లక్ష్మమ్మ మాకు ఒక ప్రత్యేకత కల్పించింది కాబట్టి ఆ ప్రత్యేకతను ఎప్పుడు కూడా తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు 4వ తరం రోహిత్ 4వ తరం అయినా కూడా మా నాన్నమ్మలు తీసుకొచ్చిన ఈ సాంప్రదాయాన్ని ఎక్కడ కూడా తూచా తప్పకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు ఎలాగ వస్తుందో అలాగా చేసుకుంటూ మంచి సాంప్రదాయబద్ధంగా వెళ్తున్నాము. ఎప్పుడు దీనికంట అంటే కొంత వసతులు తక్కువ ఉన్నాయి,
దాన్ని కూడా ఇంకా ముందు ముందు గవర్నమెంట్ తో కూడా మాట్లాడాలి. ఫస్ట్ బోనం మాది అప్పుడు గవర్నమెంట్ చెప్పింది కాబట్టి అదే విధంగా చేస్తున్నాం. కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, ఆ లోటుపాట్లను కూడా తీర్చి మా రాష్ట్రంలో ఉన్న కుల పెద్దలందరితో మాట్లాడి కూడా రానున్న రోజుల్లో ఇది చాలా సాంప్రదాయం